అందరికీ హాయ్, నేను మిలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూందీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, క్విక్గా కర్రీ రెడీ కావాలి అన్నప్పుడు కానీ ఈ విధంగా బూందీ ఉంటే సరిపోతుంది. ఇంట్లో బూందీ కొద్దిగా ఉన్నట్లయితే కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఏ విధంగా చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపటమనియాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేస్తూ ఉన్నాం ఇందులోకి. ఇలా అన్నీ కూడా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను. ఈ మూడు కూడా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. పసుపు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు అనేది మరీ ఎక్కువగా అయితే చేదొస్తుంది. సరిపడంత వేసుకుంటేనే కలర్ మంచిగా వస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ రా సాల్ట్ వేసాను. ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ టమాటాలు ఒక 2-3 తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. టమాటా పేస్ట్ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటా కూడా మంచిగా ఉడకనివ్వాలి. టమాటాలో ఉన్నట్టు వాటర్ అంతా పోయేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ మూడు కూడా కలుపుకోవాలి బాగా. బూందీ రెసిపీ అనేది చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసి చూడండి. కొత్తగా అయితే చేసి చూడాలనుకున్న వారికి బూందీ రెసిపీతో టేస్ట్ అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా బాగా మరగనివ్వాలి. చింతపండు రసం మరుగుతేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. చింతపండు రసం మసలకపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. మరుగుతుంది కదా, మరుగుతున్నటువంటి కర్రీలో ఇప్పుడు బూందీ అయితే వేసేసుకోవాలి. బూందీ మిక్స్ సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బూందీ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేసుకున్నామంటే మనకు బూందీ కర్రీ రెసిపీ అయితే చాలా క్విక్గా తయారైపోతుంది. అంతేనండి, మనకు రెడీ అయిపోయింది. కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది. బూందీ అనేది ఈ గ్రేవీని అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి వాటర్ అనేది ఉండదు. ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి తీసేసుకోవాలి. అంతే, సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోయింది కదా ఈ బూందీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత మనం తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీకి అయినా సరే మనం అయిన తర్వాత వెమ్మటే సర్వ్ చేసుకోకుండా కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఆగినట్లయితే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీ మీకు నచ్చింది కానీ అనుకుంటూ ఉన్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.